హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో ఇన్పేర్షన్ వార్త విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. కలపరు టోల్ కేంద్రంగా ఎంతో పటిష్టమైన రవాణా శాఖని అడ్డగోలుగా 500-1000 రూపాయలకు అమ్ముకుంటున్న ఏలూరు ఆర్టీఓ అధికారులు ప్రత్యేక కథనం మా సంచలన వార్తా పత్రిక ద్వారా ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం. సో ఈనాడు ఏలూరు కలపరు టోల్ ప్లాజా దగ్గర ఎట్లుంటారంటే, ఈనాడు ఏ వెహికల్ వచ్చినా సరే కానీ ఈనాడు 500-1000 రూపాయలు లేని ఆ వెహికల్ ఇచ్చిపెట్టేటటువంటి ప్రసక్తే ఉండదు. ఇక లారీ డ్రైవర్ల దగ్గర అయితే ఘోరం. ఇక ఆ వెహికల్ లోడ్ ఉందంటే కథం, ఆ లోడ్ ఏముంది అది ఇదని ఇల్లీగల్ ఏం యాక్టివిటీస్ అన్న చేసుకోవచ్చు కానీ పైసలు అయితే ఇచ్చుకోవాలి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర ఆర్టీఓ అధికారులకి. సో ఈ విధమైనటువంటి కార్యకలాపాలు ఇక్కడ కలపరు టోల్ ప్లాజా దగ్గర జరుగుతోంది. సో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన మేము కోరుతాం. సో మా దగ్గర విజువల్ ప్రూఫ్స్, ఫోటో ప్రూఫ్స్ టోటల్ గా ఉన్నాయి. ఎవరెవరు ఎంత ఇస్తా ఉన్నారు, లారీ డ్రైవర్ల దగ్గర ఎంత వసూలు చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఈనాడు ఉన్నతాధికారుల దృష్టికి కూడా మేము తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం. కలెక్టర్ గారికి కూడా మేము సబ్మిట్ చేస్తాం. మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ తో సహా మేము ఈ అధికారుల మీద ఏ విధమైనటువంటి విచారణ చేపట్టాలో ఖచ్చితంగా మేము చేపిస్తాం. ఏలూరులోకి ఎంట్రీ ఇవ్వాలి అంటే 500 నుంచి 1000 వరకు సమర్పించుకోవాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. లేకపోతే బండిని ఇచ్చిపెట్టేటటువంటి ప్రసక్తి ఉండదు. ఇక ఏమన్నా ఉండని, ఓవర్లోడ్ ఉండని, దాంట్లో ఏమన్నా రవాణా చేసుకునే కానీ వాళ్ళకైతే పైసలు ఇవ్వాల్సిందనమాట. ఏలూరు జిల్లా రవాణా శాఖలో అక్రమ వసూలకి స్వేచ్ఛ ఎక్కువని జిల్లాలో గుసగుసలు. బహిరంగంగా వసూలు చేస్తున్న జిల్లా స్థాయి అధికారి మాత్రం పట్టించుకోరు. వాటాలు ముడుతున్నాయేమో. ఖచ్చితంగా అందరికి తలా పిడికడు మార్చుకున్నట్టు దేవుని ప్రసాదం లాగా మార్చుకుంటారు అనమాట. జిల్లాలో జాడలేని ఏసీబీ అధికారులు లబోదిబోమంటున్న తెలుగు రాష్ట్రాల లారీ డ్రైవర్ల దగ్గర విచ్చలవిడి డీసీఎం దగ్గర, టాక్సీ వెహికల్స్ దగ్గర ఈనాడు అక్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద ఏసీబీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. నీట్ పేపర్ లీక్ విద్యార్థుల భవిష్యత్తును నిర్వీర్యం చేసింది రేవంత్ రెడ్డి. విద్యార్థుల భవిష్యత్తును నీట్ పేపర్ లీక్ ఘటన నిర్వీర్యం చేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ రద్దు లక్షలాది విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన కలిగించని చెప్పారు. జాతీయ పరీక్షల విశ్వసనీయతను అన్ని విధాలా కాపాడాలన్నారు. పేపర్ లీక్ లో అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభావితమైన విద్యార్థులు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. పారదర్శక కాల పరిమితితో కూడిన విచారణ జరపాలని కేంద్రాన్ని కోరుతున్నామని చెప్పినట్టుగా చూసుకో. సో ఏదైతే నీట్ పేపర్ లీక్ లో ఈనాడు విద్యార్థులంతా ప్రిపేర్ అయి చెప్పేసి ఎగ్జామ్స్ మంచి ఉత్తీర్ణతను సాధిస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఎదురు చూసినారు, కానీ ఆ పేపర్ లీక్ వల్ల అంతా క్యాన్సల్ అయినట్టుగా చూసుకోవచ్చు. సో ఆశల మీద మన నిప్పుల మీద నీళ్ళు చల్లినట్టు అయిపోయింది అనమాట. ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి ఎదురు చూసిన వాళ్ళకి ఈనాడు ఒక షాకింగ్ న్యూస్ లాగా చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా, పేపర్ లీక్ కి పాల్పడినటువంటి వ్యక్తులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాను. మరలా పునరావృతం కాకుండా చూడాల్సింది. వర్క్ ఫ్రం హోమ్ పై స్టడీ చేసి కార్యాచరణ రూపొందించాలి సీఎం చంద్రబాబు. సో ఇది మంచి నిర్ణయం. వర్క్ ఫ్రం హోమ్ పై స్టడీ చేసి కార్యాచరణలో ఖచ్చితంగా ఈనాడు ఏపీలోనే కాదు తెలంగాణలో కూడా ఈనాడు పొద్దున్న లేవగానే 8 o'clock నుంచి 11 o'clock వరకు టోటల్ గా సిటీ సర్కిల్ లో మొత్తం హైదరాబాద్ లో టోటల్ గా ట్రాఫిక్ జామ్ ఉంటాయి, సిగ్నల్ జామ్ అయితే ఉంటాయి. సో పొల్యూషన్ కారణంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం రోడ్ల మీద చూడొచ్చు. కాబట్టి వర్క్ ఫ్రం హోమ్ అనేది ఒక ఫెసిలిటీ అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే చాలా మటుకు ట్రాఫిక్ ని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళం అవుతాం, పొల్యూషన్ ని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. సో ఈనాడు ఆ ఇంధన ధరలు పెరిగినాయి కాబట్టి ఈనాడు ఆర్థికంగా కూడా ప్రజలకు లబ్ధి చెందే విధంగా కొన్ని నిర్ణయం తీసుకుంటే బాగుంటది. సో వివిధ ఎలక్ట్రానిక్ వెహికల్స్ మీద కూడా అవగాహన కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారనమాట. ప్రెస్ మీట్ లో పెట్టి దేశాన్ని కాపాడేందుకు పొదుపు చర్యలను పాటిద్దామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ పొదుపు పిలుపు చర్యలపై మంత్రివర్గం ప్రత్యేకంగా చర్చించింది. నా దేశం నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని ఇతర మార్గాలు చూడాలన్నారు. జిల్లా పర్యటనలో ఖర్చులతో పాటు విదేశ పర్యటనలు తగ్గించుకోవాలని సూచించారు. వర్చువల్ విధానానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రోత్సహిద్దామన్నారు. ఖచ్చితంగా ఈనాడు ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్, 2 వీలర్స్ అయితేనేమి, కార్స్ అయితేనేమి
వాటి మీద శ్రద్ధ చూపిస్తే ఈనాడు ఇంధన ధరలు పెరిగినా తగ్గినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. కాబట్టి ఈనాడు ఇతర దేశాల మీద కూడా ఆధారపడేటటువంటి సిచ్యువేషన్ ఉండదు ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వల్ల వాడటం వల్ల. సో ఖచ్చితంగా ఏదైతే నిర్ణయాలు తీసుకునేటటువంటి ముఖ్యమంత్రులు ఉంటే ఈనాడు రాష్ట్ర ప్రజలకు కూడా లబ్ధి చెందే విధంగా ఉంటది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే విధంగా దేశం మొత్తంలో వర్క్ ఫ్రం హోమ్ అనే ఫెసిలిటీ ఇస్తే చాలా మటుకు పొల్యూషన్ ని కంట్రోల్ చేసినటువంటి వాళ్ళం అయితే ఈ ట్రాఫిక్ ని కూడా కంట్రోల్ చేసేటటువంటి సిచ్యువేషన్ వస్తుంది. సో ఇది ప్రజలారా ఈరోజు మన సంచలన వార్తా పత్రికలోని మెయిన్ పాయింట్స్ అండ్ వార్తా విశేషాలు. నమస్తే.